పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇంత అరాచకంగా డ్రగ్స్ కేసు కానీ విరాళాల కేసులో కానీ అసలు వార్తలు రాయకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రకమైనటువంటి చెత్త చెదారం బురద జల్లుతోందనేది నా స్పష్టమైన అభిప్రాయం. మీకు భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంటే కూడా చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంత దుర్మార్గంగా రాయటం ఏంటి, ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి ఈ రకంగా ప్రచారం చేయడం ఏంటి? మరి నిన్నైతే లోకేష్ గారు ఏదో నిన్న వచ్చిన అతిథి వైసీపీ అతిథి లోకేష్ మీద ఏదో అనబోతుంటే వద్దులే ఆధారాలు లేకుండా అనకూడదనే సంస్కారాన్ని నేను ప్రదర్శించా. తీరా చూస్తే లోకేష్ ఎవరెవరి మీదో చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు, అది అన్నాడు, ఇష్టం రాజ్యంగా అసలు ఏమాత్రం అనుభవం లేని రాజకీయ నాయకుడు, లేకపోతే తండ్రికి తగ్గ తనయుడు తండ్రి ఎక్కడ ఇటువంటి వాటిలో మార్కులు కొట్టేస్తాడో నేను వెనకబడిపోతానే ఉన్నట్లుగా అబద్ధాలు సబద్ధాలు పచ్చి పిచ్చి వార్తలు వ్యాఖ్యలతోటి ట్విట్టర్ నింపటం, అలాగే చంద్రబాబు గారు కూడా ఆరోపణ చేయటం. ఏమిటి ఈ దరిద్రం? ఆంధ్రప్రదేశ్కి ఈ 50 రోజులు భరించాల్సిందేనా? కొమ్మినేని గారు, అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్గా ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే డ్రగ్స్ సంబంధించి సిబిఐ విచారణలో ఉందో వాళ్ళు పరిశీలన చేస్తున్నారో వాటిపైన ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి చర్యలు జరగాల్సిన ఈ సందర్భంలో ప్రధాన పార్టీలు రెండుటి మధ్య వివాదంగా మారి ఇది ఒక రాజకీయ దుమారంగా మారే ప్రయత్నం జరుగుతుండడం అనేది దురదృష్టకరం. దీన్ని ఫస్ట్ సమాజం తిరస్కరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు ఏంటి, కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ కోణం ఏంటి పరిశీలిస్తే మళ్ళీ పత్రికల జోలికి కూడా వెళ్ళొచ్చు. ఒక కేసు బయటపడింది, ఇదే ఇంటర్పోల్ యొక్క సమాచారంతో భారత అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ దాన్ని టేకప్ చేసింది. ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరికి వెళ్లకుండా దాన్ని ఆపింది. దాదాపు 1000 బస్తాలని, దానిలో 25,000 సంబంధించినటువంటి కిలోల డ్రగ్స్ వచ్చిందని, డ్రగ్స్ గా ఇంకా నిర్ధారణ కాలేదు, వచ్చిందని దాని విచారణలో ఉన్నారు, నిర్ధారణ చేస్తున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఒక సాంకేతిక అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఒక ట్విట్టర్ లో పెట్టేశాడు 1 డే ముందే. ఏంటి, సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో డిలే అయిన పదం ఆడారు. నాన్ కోఆపరేషన్ కి డిలేకి చాలా తేడా ఉంది. పోలీస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కావచ్చు, పోర్ట్ అథారిటీ సిబ్బంది కావచ్చు, అక్కడికి ఒక సమయంలో రావడం వల్ల ప్రాసెస్ డిలే అయ్యింది అని రాశారు. ప్రాసెస్ డిలే కావడానికి నాన్ కోఆపరేషన్ కి తేడా ఉంది. చంద్రబాబు గారు ట్విట్టర్లో ఏం పెట్టేశాడు 1 డే ముందే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు నాన్ కోఆపరేషన్ చేయడం వల్ల సిబిఐ చెప్పేసింది ఎఫ్ఐఆర్ లో. అంటే అర్థం ఏంటంటే వచ్చిందంతా డ్రగ్స్ అని, ఆ డ్రగ్స్ కంతా వైసీపీకి సంబంధం అంటగట్టే ప్రయత్నం ఆయన చేశాడు. ఆ వెంటనే లోకేష్ గారు ఒక ట్విట్టర్లో ఏం పెట్టేశారు, డ్రగ్స్ అంటే జగన్, జగన్ అంటే డ్రగ్స్ అని ఆయన పెట్టేశాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు చెప్పినట్టుగా ఏ కంపెనీ మీద అయితే కేసు నమోదైందో ఆ కంపెనీ ఫలానా వాళ్ళది కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని బయట పెట్టండి, ఈ విషయం బయట వస్తుందని ముందే వీళ్ళు ఇట్లా మాపైన ఆరోపణలు చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ రిటర్న్ ఫిర్యాదు చేశారు. నేను ఇప్పుడు ఏమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ మొత్తం ఎపిసోడ్ పైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు రాతపూర్వకంగా. మరి తెలుగుదేశం కూడా చేయాలి కదా. మీడియాకి ట్విట్టర్ లో మాట్లాడే వాళ్ళు నేరుగా ఇంత ఆధారం మీరు నమ్ముతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇది మా ఆధారం, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని మీరెందుకు ఫిర్యాదు చేయలేదు? దానివల్ల ఈ మొత్తం వ్యవహారం నడిచింది. నిజానికి నిన్న సిపి విశాఖపట్నం గారు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. సిబిఐ అధికారులు వీళ్ళు బయట ఏం ప్రచారం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అధికారులు అనవసరంగా లోపలికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ ఆపేస్తున్నారు, ఏదో డ్రగ్స్ బయటపడ్డాయి దాన్ని మిస్మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదని రవిప్రకాష్ గారు విస్పష్టమైన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన ప్రకారం సిబిఐ అధికారులే వీళ్ళని అడిగారు, హెల్ప్ అడిగారు డాగ్స్ కి సంబంధించి కానీ విచారణ చేయడానికి కానీ దాని మొత్తం వ్యవహారాలు చూడడానికి. అందువల్ల ఇది అక్కడ వెళ్ళారు. వాళ్ళు పిలిస్తే వెళ్ళారు, చూశారు, కానీ ఆ డాగ్స్ స్క్వాడ్ తో ఇది బయటపడదు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపాలి, పంపిన దానికి ధన్యవాదాలని వాళ్ళు మాకు చెప్పారని ఆన్ మెసేజ్ ఒపీనియన్ తో సిపి గారు చెప్పారు, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. కానీ వాళ్ళు పిలిస్తే పోయిన దాన్ని వీళ్ళు అనవసరంగా వెళ్ళి దాన్ని ఆపేశారని చెప్పి ప్రచారం చేయడం అనేది కేవలం ఇది విషయం మీద ముఖ్యం కాదు. ఇట్లాంటి సమయంలో విశాఖపట్నం లాంటి సిటీలో ఇటు జరిగితే దీనికి ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి అంటగట్టేస్తే ఉపయోగపడుతుందని వాళ్ళు ఆ ఎండ్ తీసుకున్నారు. దానికి కౌంటర్ గా వైసీపీ వాళ్ళు ఫలానా వాళ్ళు దీని కంపెనీ కాబట్టి దాని సంగతి తేల్చమన్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇంకైనా సరే ఈ విషయాన్ని సిబిఐ విచారణ సంస్థకు వదిలేసి వాళ్ళు బహిరంగ ప్రకటించేంత వరకు ప్రధాన పార్టీలు సంయమనాన్ని పాటించాలి. రెండో విషయం, తెలుగుదేశం పార్టీ ఇంకో విషయం కూడా గుర్తించుకోవాలి. ఎందుకు తొందరపడాలి? ఇప్పుడు విచారణ సంస్థ విచారణ చేస్తున్నది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశీలనలోని ఏజెన్సీ కాదు. ఎలక్షన్ ప్రొసీజర్ లో ఉందా అని పక్కన పెట్టద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలు కావు కదా, ఇది భారత అత్యున్నత సంస్థ యొక్క విచారణ జరుగుతా ఉంది. పైపెచ్చు
ఈ రోజు భారత ప్రభుత్వం నాయకత్వం వేసిన బీజేపీతో మీరు మిత్రపక్షం. సిబిఐ విచారణలో ఉన్నప్పుడు మీ మిత్రపక్షమైన బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పడుతున్న వ్యవస్థ ఉన్నప్పుడు మీకు ఎందుకు అంత తొందర? వాళ్ళు వాస్తవాలు బయట పెడతారు కదా. వాస్తవాలు బయట పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ అయితే బయట పెట్టేస్తారు, తప్పు చేస్తారని చెప్పి మీరు ఆరోపణలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ మీ మిత్రపక్షం ఈ రోజు వాళ్ళు ఓపిక బట్టి చంద్రబాబు నాయుడు గారి సీనియర్ పొలిటీషియన్స్ వాళ్ళు ఇచ్చిన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు అధికార పార్టీ దాని కౌంటర్ యాక్టివిటీ మొదలెట్టింది. దీనివల్ల ఏమవుతుందో అసలు విషయాలు పక్కకు పోతాయి. ఈరోజు ఏజెన్సీలపైన అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది, వాళ్ళు బీజేపీ అని వైసీపీ అంటే. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఈ టైంలో జోక్యం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. సిబిఐ ఇప్పటి వరకు ఏం చేసింది, ఏమనుకుంటుందో మామూలుగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్ టైంలో రెండు పార్టీల మధ్య సమస్యగా మారింది కాబట్టి సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా ఇది చెప్పాలి. చంద్రబాబు పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు బహుశా ఇవాళ ఈనాడులో బ్యానర్ చదివి ఉంటారు కదా, బ్యానర్ అంతా అనుమానాస్పదమే అని ఒక వార్త ఇచ్చారు. వార్తలో ఎక్కడైనా సరే సంజయ్ ఆక్వా ఎవరిది, వాళ్ళు ఎవరెవరు ఏంటనేది ఒక్క పేరు కూడా రాయలేదండి. ఈ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళని కాపాడటానికి రంగంలో దిగాడు రామోజీరావు గారు, లేకపోతే ఇంకా తెలుగుదేశం వాళ్ళు అనే సంగతి అర్థమవుతుంది కదా. లేకపోతే పేర్లు రాయకుండా కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకే రామోజీరావు గారు ఇవాళ అంత అనుమానాస్పదమే అంటూ ఒక చెత్త వార్త రాస్తూ వైసీపీ మీదకి వెళ్ళాలి జనం దృష్టి అన్నట్టుగా రాస్తూ, పోనీ రాయండి నాకేం అభ్యంతరం, ఎవరు తప్పు చేసినా రాస్తామని చెప్తే పర్వాలేదు, తప్పేం కాదు, మనం కాదనక్కర్లా. కానీ ఒక్క పేరు రాయకుండా కోటయ్య చౌదరి పేరు కానీ, కోటేశ్వరరావు వీరభద్రరావు పేరు కానీ, ఇంకెవరి పేర్లు రాయకుండా దామచర్ల సత్యం వాళ్ళు ఎవరు, దామచర్ల ఆంజనేయులు గారు మనవడు అంటే కదా, మనవడు కొడుకు సత్య కొడుక మనవడు, వీళ్ళందరి పేర్లు లావు కృష్ణదేవరాయల పేరు కానీ ఏమీ రాయకుండా, ఒక్క లైన్ కూడా రాయకుండా ఇట్లాంటి దుర్మార్గంగా రాయటం పద్ధతేనా అన్నది నా ప్రశ్న. ఎవరైనా తప్పని రాయడం నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎక్స్ లో చంద్రబాబు నాయుడు గారి పోస్ట్ కి ఆ పత్రికలో వచ్చిన వార్తకి ఏమన్నా తేడా ఉందా? అది చంద్రబాబు నాయుడు గారి పోస్ట్ ఎక్స్ కి ఏమో ఎక్స్ పదాలు మార్పు ఉండొచ్చు. ఎక్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, సిబిఐ వాళ్ళు డిలే అయింది, ఆ అధికారులందరూ ఒక చోట రావడం వల్ల సిబ్బంది పోర్టు సిబ్బంది ఎవరు కొమ్మినేని గారు సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్ గారి సమక్షంలో ఉంటారు. పోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది కదా, వాళ్ళని కూడా ఎవరు ఖాతాలు వేసేద్దాం ఉద్దేశం. అంటే నేనేమంటానంటే వాళ్ళు సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్ లో డిలే అయిన దాన్ని నాన్ కోఆపరేషన్ గా క్రియేట్ చేసి అర్థం వచ్చేలాగా చంద్రబాబు గారు రాశారు. ఇప్పుడు దాని కొనసాగింపు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ పేర్లు రాయలేదు. రెండింటికి కోయిన్స్ ఉంది సంబంధం, ఇది పదాలు తేడా ఉండొచ్చు. కానీ ఆయన ఎక్స్ లో చేసిన దానికి వీళ్ళు రాసిన దానికి కొనసాగింపు ఏంటంటే ఇది ఏమవుతుందో లేట్ అవుతుంది కొమ్మినేని గారు. ఇప్పుడు 40 రోజుల్లో తేలకపోవచ్చు, తేలదు కాబట్టి ఈ మధ్యలో జరిగిన ఈ పరిణామాన్ని వైసీపీ మెడకు చుట్టేవాలి. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏమంటున్నారు, విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖపట్నంలోనే రాజధాని చేస్తాను అనేది కొంత అక్కడ యువతల్లో కానీ అక్కడ స్థానికుల్లో ప్రభావితం చేస్తా ఉంది, మాకు రాజధాని వస్తుందేమో అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇచ్చే మంచి ఉద్దేశం లేదు, దాన్ని డ్రగ్స్ ఏరియాగా మార్చేస్తున్నాడు అని చెప్పి ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకునేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇవ్వడానికి అభ్యంతరం అయితే అభ్యంతరం చెప్పాలి, కానీ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం కాదు ఆయన ఉండేది, ఇట్లా చేయడం కోసం అని చెప్పే హైదరాబాద్ లో వారానికి 2 రోజులు ప్రతిరోజు వార్తలు వస్తాయి డ్రగ్స్ అని. మరి హైదరాబాద్ పాడైపోయిందా, నాశనం అయిపోయిందా? మరి అది రాయరే ఇక్కడ కదా. ఇప్పుడు మల్టీ లెవెల్ సిటీస్ లో గానీ ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం గుజరాత్ లో ఎందుకు పట్టుబడతా ఉంది, ఇది సీ ఏరియా. అంటే సహజంగా ఎవరు ఏ షిప్లు వచ్చినా ఆడికే వస్తాయి, అది ఆడికి పోతున్నాయి, ఏ ప్రాంతానికి పోతున్నాయి విచారణలో తేలాలి. కానీ గుజరాత్ లో జరిగింది కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ విశాఖ కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఇట్లా నెట్టేస్తే ఇది చాలా అభ్యంతరకరం. నాకు అనుమానం వాళ్ళని రక్షించడం కోసమే రామోజీరావు ప్రయత్నాలు మొదలు పెట్టారేమో నాకు అనిపించింది. రైట్, ఇంకొక పాయింట్ చెప్పండి. సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఈనాడు వాళ్ళు అది రాయకుండా షిరిడి సాయి మీద ఇంతకాలం జగన్ కంపెనీ అని రాశారు, తీరా చూస్తే వాళ్ళు టీడీపీకి 40 కోట్లు విరాళం ఇచ్చినట్టుగా పేపర్లో వార్త వచ్చింది. ఏమిటి ప్రతి దాంట్లోనూ ఈ రకమైన నీచంగా రామోజీరావు వ్యవహరించడమేనా? బీజేపీ ఎంపీయా, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎంపీయా, టీడీపీ ఎంపీయా సీఎం రమేష్ గారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళ బలహీనతలు ఇది బయటపడుతుంది. ఇప్పుడు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడా, బీజేపీకి అనుమానం భయ ముందు మన సభలో తాడేపల్లిగూడి సభలో రఘురామకృష్ణ ఒక వ్యాఖ్య చేశాడు, ఎవరికన్నా సీట్ తీసుకో నర్సాపురం నేనే ఎంపీ అన్నాడు. అది బీజేపీకి ఇచ్చిన తెలుగుదేశం అంటే అర్థం ఏంటి, బీజేపీ ఎంపీస్గా ఆయన నిర్ణయిస్తాడు. అంటే ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఆ అర్థం వచ్చింది కదా, బీజేపీకి ఇచ్చిన నేనే పోటీలో ఉంటాను, బీజేపీ త్వరలో బీజేపీ విధానాలు ఆయన ప్రకటిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి
రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రకటన తప్పు, మా పార్టీకి సంబంధించి ఒకరు ప్రకటించారా? అంటే వీళ్ళు ఇట్లా వ్యవహరించడం వల్ల వాళ్ళు అట్లా వ్యవహరిస్తారు. అంటే మనం ఎవరు పట్టించుకోరు, మనం ఎవరితోనో సంబంధాలు పెట్టుకోవచ్చు అని ఆయన మాట ఈయన మాట. కాబట్టి కాదు, ఇప్పుడు 6,000 కోట్లు తీసుకున్నటువంటి బీజేపీ మీద అనేక రకరకాల విమర్శలు, వ్యాఖ్యలు, వాస్తవాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆరోపణలు, క్విట్ ప్రోలు ఇవన్నీ వస్తుంటే చివరికి ఈడీ దాడులు, బెయిళ్లు ఇవన్నీ ఆరోపణలు వస్తుంటే వాటిని ధైర్యం టచ్ చేసే ధైర్యం లేని రామోజీరావు గారు ఈ రకంగా వైసీపీ మీద ఏదో రకంగా పులవాలనే తాపత్రయంతో మరింత బదనాం అవుతున్నాడు కదా అనేది నా బాధ. ఎస్ సార్, మీకు పాకా సత్యనారాయణ రఘునందన్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ కాంటెంపరీ. పాకా సత్యనారాయణ గారు ఒక ప్రకటన నేను టీవీలో విన్నా, నాతో పాటు డిబేట్లో పనులు తీవ్రమైన మనోవేదంతో ఒక అభిప్రాయం చెప్పాడు. వాళ్ళు కేంద్ర భారతీయ జనతా పార్టీకి లెటర్ పెట్టారంట, ఆయన ఫస్ట్ సంతకం నేనేం పెట్టానని చెప్పాడు. ఏంటంటే పొత్తు పెట్టుకుంటే మాత్రమే పోటీ చేసే వాళ్ళని పరిగణలో తీసుకోవద్దండి. దాని అర్థం ఏంటి సార్? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే మేము పోటీలో ఉంటాము అనే వాళ్ళు నిలువరించి పార్టీ కోసమే ఎంపీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళని పరిగణలో తీసుకోమని ఒక బీజేపీ సీనియర్ నాయకుడు, 45 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి, కేంద్ర పార్టీ పంపినట్టు బీజేపీ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్.